ఆయుర్వేదమే మన జీవితము, మన కట్టు బొట్టు, మన భాష, మన భావం, మన బ్రతుకులోని అడుగు అడుగు ఆయుర్వేదముతో నిండి ఉన్నది. బిడ్డలారా, ఇవాళ మీకు ఈ విషయాలు తెలియకపోవటం వల్ల ఆయుర్వేదం అంటే ఇది కూడా మిగిలిన వైద్య విధానాల్లో కేవలం వైద్యం మాత్రమే అనుకొని చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఇది కేవలం వైద్యము కాదు, వైద్యం ఇందులో ఒక చిన్న భాగము మాత్రమే. ఇది ఒక అందమైన జీవన విధానము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మొటిమల గురించి కదా, లవంగాలు, నల్ల జీలకర్ర పెట్టుకోమని చెప్పాం. తప్పకుండా పగలగొట్టేస్తుంది, ఎంతలా గడ్డ ఉన్నా ముక్కల ముక్క లాక్కొచ్చేస్తుంది బయటికి కదా. అట్లాగే బాదం నూనె, బాదం పప్పుల్లో నూనె తీస్తారు, ఆల్మండ్ ఆయిల్ అంటారు. బాదం నూనె రాస్తే ఎంత నున్నగా వస్తుంది ముఖం, అంటే కొంచెం ఖరీదు ఉంటుంది అది. ఒళ్ళు మొత్తం కూడా రాసుకోవచ్చు. అసలు ఒంటికి ఎంత నిగారింపు, ఎంత తేజస్సు కలుగుతుందో అది రాసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. లేదు, బాదం పప్పులు నానబెట్టి పై తోలు తీసేసి లోపల పప్పు తీసి ఆ పప్పును కొంచెం పాలతో కానీ నీళ్ళతో కానీ బాగా మెత్తంగా నూరి గుజ్జుగా నూరి ఆ గుజ్జును కూడా ముఖానికి పెట్టుకోవచ్చు. ఈ నల్లటి వలయాలు, మచ్చలు, గిచ్చలు, మొటిమలు, ఈ దరిద్రాలు మొత్తం పోయి ముఖము స్వచ్ఛంగా ఉంటుంది. ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఒకవేళ గ్రామాల్లో నివసించే వాళ్లకు బాదం పప్పు దొరకలేదు, ఏం పర్వాలేదు, సోడా ఉప్పు ఉంటుంది చూడండి, సోడా ఉప్పు అంటాం మనం. కొంచెం ఒక పావు కప్పు నీళ్లు తీసుకొని ఒక పావు వేసి పొడి కలిపిస్తే కరిగిపోతుంది కదా. ఈ నీళ్లు ముఖానికి సున్నితంగా మాలిష్ చేయండి, మర్దం చేయండి. కొంతమందికి గరుకుగా వస్తాయి ఈ మొటిమలు, అంటే చిన్న సన్న ముళ్ళుగా వస్తాయి. ముఖము చాలా వికారంగా ఉంటుంది, సన్న ముళ్ళుగా. ఈ సోడా ఉప్పు పావు చెంచా పొడి పావు కప్పు నీళ్ళల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళను వేయచ్చు. వేసి కలిపి కరిగించి ఆ నీళ్లను సున్నితంగా రుద్దుతూ ఉంటే క్రమముగా ముఖము మంచి నున్నగా వస్తుంది. అసలు ఏమైనా ఖర్చు నుంచి చెప్పి మీరు ఆలోచించండి. ఏమి ఖర్చు లేదు, కష్టం లేదు, అపకారం లేదు. కానీ మనం చేయం. ఎందుకని? మరి మనం చేస్తే, ఇవన్నీ మనం చేసుకుంటే మరి వాటిని ఎవరు పోషించాలి? విదేశాలకు మనం డబ్బులు ఇవ్వాలి కదా. మనం కోట్ల దోచిపెట్టాలి. మన సంసారము, మన ఇల్లు గొల్లైపోయినా పర్వాలేదు, ఇల్లు ఒళ్ళు ధ్వంసమైనా సరే వాళ్ళని పోషించాలి. అందుకోసం మనం పుట్టాం. 100 కోట్ల మందిని విదేశీయులను కాపాడడం కోసం మనం పుట్టాం, వాళ్ళకు డబ్బు ఇవ్వడం కోసం మనం పుట్టాం. మరి మందిని అప్పున్నామా మనం? ఇంతమంది జన్మల్లో ఏమైనా పాపం చేసామా మనం? నిజంగా అలాగే అనిపిస్తుంది, పాపం చేసామేమో. లేకపోతే ఇంతకుముందు ఇంత మంచి ఇంట్లో పెట్టుకొని అవి ఎందుకు వాడుకుంటున్నాం మనం? తెలియదు. చెప్పినందుకు ఎక్కట్లేదు మనకి, అది తెలియదు. తెలుసుకోవాలి. ఏదో ఒక నాడు మనం ఈ మొద్దు నిద్రలో నుంచి, ఈ గాఢమైనటువంటి విదేశీ విష సుషుప్తిలో నుంచి, మామూలు సుషుప్తి కాదు ఇది, దశాబ్దాలు శతాబ్దాల తరబడి ఈ భారత జాతి విదేశీ విషం అనేటువంటి మత్తులో జోగుతూ ఉంది. ఇది మొద్దు నిద్ర. పైన ఏనుగులు పెట్టి తొక్కించినా కూడా నిద్ర లేవటం లేదు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి భజన తీరు కొడితే నిద్ర లేచేవాడు. కానీ మనం కుంభకర్ణుల కన్నా దాటిపోయాం. మనం నిద్ర లేవటం లేదు. మనం ఎంత మంచి మార్గాలు ఉన్నాయి, మార్గాలు వదిలిపెట్టాం. తిరిగి మళ్ళా ఈ మార్గాలను మనము అందుకోవాలి. ఇలా అందుకొని ఆచరించి లాభం పొందినటువంటి ఒక అనుభవాన్ని చూద్దాం. బివి హేమలత, ఇంటి నెంబరు 3-165/1 కాలేజ్ రోడ్, పాతపేట, పలమనేరు, చిత్తూరు జిల్లా 517408 చిత్తూరు జిల్లా నుంచి హేమలత గారు రాశారు. గౌరవనీయులైన గురువర్యులకు నమస్కారము.
ఈ కార్యక్రమం చాలా బాగుంది, నేను ప్రతిరోజు చూస్తున్నాను. మీరు చెప్పిన ఆయుర్వేద కానుకలు అన్నీ చాలా బాగున్నాయి. మేము అవన్నీ కూడా ఇంట్లో తయారు చేసి వాడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం వల్ల మాకు ఖర్చు తగ్గింది. అమ్మాయి మాట వినండి మీరు. ఇది ఆరోగ్యమే కాదు, ఆర్థికంగా కూడా మన కుటుంబం నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. నీకు మందుల బిల్లు లేదు, కనీసం నెలకు 500 నుంచి 1000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఇవాళ మనం ప్రతి కుటుంబం. ఆ ఖర్చు తగ్గిపోతూ ఉంది. సంవత్సరం ఏడుకు ఎంత అవుతుంది డబ్బు? ఇది నిల్వ చేసుకుంటే రేపు మన చరమాంకములో వృద్ధాప్యంలో ఎంత డబ్బు మనకు ఉంటుంది. మనకి ఎవరిని దేహీని అడగకుండా మనమే 10 మందికి సహాయం చేయవచ్చు. అది ఇక్కడ రాస్తున్నారు. మీరు ప్రసారం చేసినటువంటి ఈ ప్రోగ్రామును మేము ప్రతిరోజు చూస్తూ ఉన్నాము అని రాశారు. చాలా సంతోషం తల్లి హేమలత గారు. మీరు కరెంటు పోయింది కొన్ని సగమే చూసామని రాశారు. మీరేం చేయాలంటే కరెంటు పోయే ప్రాంతాలలో ఉన్నవాళ్ళు ఆ సమయంలో మీ ప్రాంతంలో ఎక్కడ కరెంటు ఉంటుందో చూసుకొని అక్కడ ఉన్న మీ స్నేహితులకో బంధువులకో మీరు చెప్పి ఆ సమయంలో వాళ్ళను రాయమని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి పోయి ఆ నోట్స్లో ఉన్నది వ్రాసుకొని రావటం మీరు అలవాటు చేసుకోవాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరెంటు పోయింది మళ్ళా చెప్పడం సాధ్యం కాదు. ఇవి ఎక్కడెక్కడ మన ఊర్లో లేదు, పక్క ఊర్లో కరెంటు ఉంటుంది, ఆ ఊర్లో వాళ్ళు చెప్పాలి, పోయి రాసుకొని రావాలి. ఇంతకన్నా గొప్ప పని, మంచి పని, అవసరమైన పని మన జీవితానికి మరొకటి లేదు. అందుకని అశ్రద్ధ వద్దు, అలా చేయమని కోరుతూ ఇక్కడ వాళ్ళ అబ్బాయి దారుఢ్యంగా ఉండటానికి ఆ రోజు మనం చెప్పాము. అయితే అది వాళ్ళు రాసుకోలేకపోయారు. అశ్వగంధ తయారు చేసుకోండి అమ్మా. అశ్వగంధ దుంపలు తీసుకురండి, కొండలో వేయండి, మునిగే వరకు ఆవు పాలు పోయండి, పాలు ఎగిరిపోయే వరకు మరగబెట్టండి, ఎండబెట్టండి, మళ్ళా ముక్కలేసి మళ్ళా పాలు, ఇట్లా 7 సార్లు చేసి బాగా ఎండిన తర్వాత దంచి పొడి చేసి అందులో కండ చక్కెర సమానంగా కలిపి పొద్దున సాయంత్రం 1 లేదా 2 చెంచాలు పాలలో కలిపిస్తుంటే మంచి దారుఢ్యం, ఏనుగులాగా అవుతారు పిల్లలు. మంచి ఇనప కండరాలు, ఉక్కు నరాలు వస్తాయి. అలాంటి జాతిని సృష్టించడం కోసం దీన్ని తయారు చేసుకోవాల్సిందిగా కోరుతూ చెప్పండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం.